ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ, గోదావరి మహాపుష్కరాలు జరుగుతున్నటువంటి శుభ సమయంలో రాజమహేంద్రి పట్టణంలో మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్త కల్పవృక్షంగా ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయం గోదావరి పుష్కర యాత్రికులకందరికీ తిరుమల దర్శన అనుభూతిని కలిగిస్తూ ఉంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన ఆకృతులతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్నటువంటి స్వామివారి యొక్క స్వరూపాలు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పారాయణలు, ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి నిర్వహించేటువంటి ఊంజల సేవ, ఇతరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ వీక్షించి భక్తులందరూ ఆనందంతో తన్మయులవుతూ ఉన్నారు. ఆనంద నిలయం యొక్క విశిష్టమైనటువంటి స్వర్ణకాంతుల వెలుగులలో మరల భక్తులందరూ స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఒక పక్క గోదావరి నదిలో స్నానమాచరించి, మరొక పక్క వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి భక్తులందరూ ఆనందంతో తన్మయులై గోదావరి తత్వాన్ని, మహత్వాన్ని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త వాత్సల్యాన్ని వేనోళ్లుగా కొనియాడుతూ ఉన్నారు. గోదావరి తెలుగువారికందరికీ జీవధార. సమస్తమైన ఆధ్యాత్మిక సంస్కృతిలో క్షేరమ వంటి స్థానాన్ని కలిగి ఉండి మానవులందరినీ ధర్మ పదం వైపు నడిపించేటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక వాహిని గోదావరి నది. పుష్కరాలు వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించినటువంటి మానవులకందరికీ ఇహలోకంలో సౌఖ్యము, పరలోకంలో సమస్తమైనటువంటి శుభాలు కలిగేటువంటి అద్భుతమైనటువంటి పుణ్య సమయము ఈ పుష్కర కాలము. 12 రోజుల పాటు అత్యంత వైభవంగా, ఆనందదాయకంగా, పరమ పుణ్యప్రదాయకంగా జరిగేటువంటి గోదావరి పుష్కరాలలో భక్తులందరూ ఆనందంతో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఇటు గోదావరి తల్లి యొక్క అనుగ్రహాన్ని, అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వాత్సల్యాన్ని పొంది ఆనందంతో తిరిగి తమ గృహాలకు వెళ్తూ ఉన్నారు. రాజమహేంద్రి పట్టణమంతా భక్తుల యొక్క గోవిందనామ స్మరణలతో, గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారిని సంకీర్తించేటువంటి ధ్వానాలతో పట్టణమంతా వివిధ ప్రదేశాలలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క సందడితో ఒక దివ్య నగరంగా రాజమహేంద్రి పట్టణం ప్రకాశిస్తూ ఉంది. గోదావరి నది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తూ ఉందో అక్కడక్కడల్లా భక్తులందరూ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. రాజమహేంద్రి తీరారం ఉండేటువంటి వివిధమైనటువంటి స్నానాల రేవుల్లో భక్తులకందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచి భక్తులందరూ ఆనందంగా స్నానం చేసేవడానికి వీలుగా ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. గోదావరి నది నిండుగా, వరద గోదావరిగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తూ ప్రవహిస్తూ ఉంది. గోదావరి నదిలో స్నానం చేస్తే
శారీరకమైనటువంటి శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా కలుగుతుంది. అటువంటి ఆత్మశుద్ధిని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి గోదావరి నదికి పుష్కర శోభ రావటంతో గోదావరి వినూత్నమైనటువంటి కళా చైతన్యంతో ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఒక పుణ్యవాహినిగా మన కనుల ముందు ప్రవహిస్తూ ఉన్నది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఈ చల్లని తల్లి ఇదే విధంగా కోటాను కోట్ల ప్రజలందరకు జీవనాధారమై ప్రవహిస్తూ ఉంది. ఎన్నో వేల పుష్కరాలు ఈ గోదావరి నది చవిచూసింది. ఎంతో మందికి పుణ్యాన్ని మోక్షాన్ని ప్రసాదించింది. రాజమహేంద్రి పట్టణంలో అనేక దేవాలయాలు నిర్మించబడి సమస్త భక్తజనుల చేత ఆధ్యాత్మిక కల్పవృక్షాలుగా పరికీర్తిని పొందుతూ ఉన్నాయి. గోదావరి నది యొక్క ఉత్తర తీరంలో ఉండేటువంటి అంటే రాజమహేంద్రి పట్టణంలో ఉండేటువంటి దేవాలయాలకన్నిటికీ ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. సహజంగా భారతదేశంలో ఒక సంప్రదాయం ఏమిటంటే నదికి దక్షిణ దిశగా ఉన్నటువంటి భాగం కన్నా ఉత్తర దిశగా ఉన్నటువంటి భాగం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మన వాళ్ళు. కాశీ చూడండి, గంగానదికి ఉత్తర దిశ వైపు ఉంటుంది. రాజమహేంద్రి గోదావరి నదికి ఉత్తర దిశగా ఉంటుంది. విజయవాడ కృష్ణానదికి ఉత్తర దిశగా ఉంటుంది. ఈ విధంగా ప్రసిద్ధమైన పట్టణాలు, పావనమైన పుణ్య నదీ స్నానాలు ఎక్కువగా నదులలో ఆచరించటానికి ఉత్తర దిశగా మన వాళ్ళు ఎన్నుకుని దానికి ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. అదేవిధంగా నదులు ఉత్తరవాహినిగా ప్రవహిస్తే అక్కడ విశేషమైనటువంటి ప్రాధాన్యత కనపడుతూ ఉంది మనకి పురాణ గ్రంథాలలో. అందువలన అధికమైనటువంటి భక్తులందరూ ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించటానికి ఇది ఒక కారణంగా మనకి గ్రంథాల ద్వారా తెలియబడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ ఆనందంతో గోదావరి తీరానికి వచ్చి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ గోదావరి తల్లికి కైమూర్పులు సమర్పిస్తూ ఉన్నారు. గృహేషు త్వధమం స్నానం వాపీ కూపేషు మధ్యమం ఉత్తమం పుష్కర స్నానం నద్యాంచేవ ఉత్తమోత్తమం అని తెలియబడుతూ ఉంది. రోజు మన ఇళ్లలో చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో అది అధమ స్నానము అన్నారు. అంటే ఇప్పుడు అధమ స్నానం అన్నామని కాబట్టి మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు. శాస్త్రం చెప్తుందన్నమాట. పుణ్య విషయంలో మన ఇళ్లలో చేసేటువంటి స్నానం అధమం. వాపీ కూపేషు మధ్యమం అంటే బావుల్లో గాని, దిగుడు బావుల్లో గాని, లేకపోతే చెరువుల్లో గాని ఇలాంటి చోట్ల గనక స్నానం చేస్తే అది మధ్యమమట. ఉత్తమం పుష్కరే స్నానం, పుష్కరంలో గనక స్నానం చేస్తే అది ఉత్తమం. అంటే పుష్కరము అనేటువంటి నది, పుష్కరము అనేటువంటి తీర్థక్షేత్రం, ఇక్కడ గనక స్నానం చేస్తే అది ఉత్తమం అని చెప్పబడింది. మరి ఉత్తమోత్తమం ఏమిటయ్యా అంటే నద్యాం చైవ ఉత్తమోత్తమం, నదులలో స్నానం చేయటం ఉత్తమోత్తమం అన్నారు. ఈ ఉత్తమోత్తమంలో పరమోత్తమం ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ గోదావరి నదికి మహాపుష్కరాలు వచ్చిన సందర్భంగా మనమందరం ప్రయత్నించి ఇక్కడికి వచ్చి ఈ నదిలో స్నానం చేయటం అనేది మహోన్నతమైనటువంటి అంశం. కాబట్టి ఇంటిలో ఉండేటువంటి స్నానం కేవలం శారీరక శుద్ధి కలుగచేస్తుంది. వాపి కూపాలు మొదలైన వాటిల్లో స్నానం చేస్తే శారీరక శక్తి మాత్రమే లభిస్తుంది. పుష్కరాదుల్లో స్నానం చేయటం వల్ల ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. నదులలో స్నానం చేయటం వల్ల జీవితాంతము పుణ్య కర్మలు చేయటానికి యోగ్యత లభిస్తుంది. పుష్కరాలలో స్నానం చేయటం వలన సమస్తమైన పాపాలన్నీ ప్రక్షాళనయ్యి మానవులందరూ ఎటువంటి సత్కర్మలు నిర్వహించకపోయినా పుష్కరుడు 3 కోట్లన్నర తీర్థాలతో ఈ గోదావరి నదిలో ఆవహించి ఉండటం వలన ఆ పుష్కరుని యొక్క అనుగ్రహంతో, బృహస్పతి యొక్క అనుగ్రహంతో, గోదావరి మాత యొక్క చల్లని కరుణా కటాక్ష వీక్షణాలతో మానవులకందరికీ యోగ్యమైన సమధికమైన పుణ్యం లభిస్తుంది. కాబట్టి
కోట్లాది ప్రజలందరూ తరలివచ్చి గోదావరి నదిలో స్నానం ఆచరిస్తున్నారు. మామూలు రోజుల్లో ఇంతమంది జనాలు కనబడతారా? గోదావరి నదిలో స్నానం చేసేవాళ్లే అరుదుగా ఉంటారు. కానీ మానవులందరినీ నడిపించి ఈ గోదావరి నదికి తీసుకువచ్చినటువంటి ఆ మహా చైతన్యం ఏమిటి? ఏ మహనీయులు ఇక్కడ స్నానం చేయమంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారు అని ఆలోచిస్తే అదే మన భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటి వైశిష్ట్యం. ధర్మాచరణ కోసం పుణ్యాన్ని సముపార్జించటానికి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఎన్ని కష్టాలకైనా ఓర్స్తారు. అటువంటి కష్టాలకన్నిటికీ ఓర్చి గోదావరి నదిలో పుష్కర స్నానం ఆచరించి తీరాన ఉండేటువంటి కోటిలింగాల క్షేత్రాన్ని భక్తులు దర్శిస్తూ ఉంటారు. రాజమహేంద్రి అని పేరు వినంగానే మనకు ఈ కోటిలింగాల క్షేత్రం గుర్తుకు వస్తుంది. పరమేశ్వరుడు త్రిపురాసురుల్ని సంహరించేటువంటి సందర్భంలో 1,000,000 మంది రాక్షసుల్ని ఆయన వధించారట. త్రిశూల స్పర్శ చేత వారందరూ ఇక్కడ శివలింగాలుగా ఉండటం మూలంగా కోటిలింగాల క్షేత్రము అనే పేరు వచ్చిందని ఒక కథ. గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి మహర్షులు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చి ఈ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1,000,000 లింగాలు అవటం మూలంగా ఇక్కడ కోటిలింగాల క్షేత్రము అనేటువంటి పేరు ఏర్పడింది. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఒకానొకప్పుడు యజ్ఞం చేసి ఇక్కడ 1,000,000 లింగాలను సుప్రతిష్ఠితం చేశారని మరొక కథ. 1,000,000 లింగాలలో ఒక లింగం తక్కువవుతే సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు ఒక లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయటంతో 1,000,000 లింగాలు సంపూర్ణమయ్యాయి. అటువంటి బ్రహ్మ విష్ణుమూర్తి ప్రతిష్ఠించినటువంటి దివ్య శివలింగంతో కూడుకున్నటువంటి మహాక్షేత్రం ఈ 1,000,000 లింగాల క్షేత్రం. గర్భాలయంలో ఉమాదేవి సహితంగా 1,000,000 లింగేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. యుగ యుగాలుగా తరతరాలుగా మన పూర్వీకులు, ఇప్పుడు మనం, మన తర్వాత వారసులందరూ ఇలా స్వామివారిని ఎల్లప్పుడూ వీక్షిస్తూనే ఉంటారు, దర్శించి తరిస్తూనే ఉంటారు. అటువంటి పరమ పావనమైనటువంటి 1,000,000 లింగేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మనలో ఉండేటువంటి సమస్తమైన పాపాలన్నిటినీ పోగొడుతూ ఉండటమే కాకుండా గోదావరి నదీ స్నాన యోగ్యతమైనటువంటి ఫలాన్ని, ఎల్లప్పుడూ గోదావరి నదిలో స్నానం చేసేటువంటి అర్హతను కూడా ప్రసాదించేటువంటి దివ్యక్షేత్రం ఈ 1,000,000 లింగాల. రాజమహేంద్రవరంలో ఈ 1,000,000 లింగాల క్షేత్రం నుంచే దేవాలయాల యొక్క పరంపర ప్రారంభమవుతుంది. గర్భాలయంలోనే ఉమాదేవి వేంచేసి ఉండటం ఈ క్షేత్రంలో ఉండేటువంటి మరొక విశేషం. ఉమాదేవి సహితంగా 1,000,000 లింగేశ్వర స్వామి వారు నిరంతరము వివిధమైనటువంటి అభిషేకాలతో భక్తులందరూ తనను అర్చిస్తూ ఉండగా, వివిధమైనటువంటి నివేదనలు సమర్పిస్తూ ఉండగా, వివిధ కైంకర్యాలు అర్పిస్తూ ఉండగా, కర్పూర హారతితో సర్వశోభాయమానంగా విరాజిల్లుతూ సమస్తమైన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి ఉపాలయంలో భువనేశ్వరి అమ్మవారు వేంచేసి ఉన్నారు. విమతస్థుల దాడి నుంచి హైందవ సమాజాన్ని కాపాడటానికి హరిహర బుక్కరాయల చేత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్య మహర్షి మనకందరికీ ప్రాతస్మరణీయుడు. అటువంటి ఆ మహనీయుడు ఏర్పాటు చేసినటువంటి హంపి పీఠం ఏదైతే ఉందో విజయనగరంలో, ఆ పీఠాధిపతులు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి అమ్మవారు భువనేశ్వరీదేవి. కనకాంబరాలతో, వివిధమైనటువంటి పుష్పమాలికలతో, దివ్యమైనటువంటి మణిమయ కిరీటాలతో, ప్రభాభాసితమైనటువంటి ముక్కుపుడకలతో, మంగళసూత్రములతో సమస్తమైన స్త్రీలకందరికీ సౌభాగ్యదాయకంగా విరాజిల్లేటువంటి చల్లని తల్లి భువనేశ్వరీ మాత. హంపి పీఠాధిపతుల యొక్క పీఠ పూజాది దేవత కూడా భువనేశ్వరీదేవే. మీరు గనక శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలో విరూపాక్ష స్వామి వారి ఆలయంలో భువనేశ్వరి అమ్మవారిని కూడా వీక్షించవచ్చు. ఈ క్షేత్రానికి పాలకుడు
అంటే క్షేత్రపాలకుడు సీతారామస్వామి వారు గర్భాలయంలో సీతాదేవి సహితంగా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి తనను కొలుస్తూ ఉండగా సేవించేటువంటి భక్తులకందరికీ అఖండమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ భక్తులు స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తే ఆపదలు తొలగిపోతాయి, సంపదలు కలుగుతాయి, సమస్తమైనటువంటి భోగభాగ్యాలు లభిస్తాయి. అటువంటి లక్ష్మణ ఆంజనేయ సీతా సహిత రామచంద్ర స్వామి వారి యొక్క దర్శనం వల్ల భక్తులకందరికీ శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. కోటిలింగాల క్షేత్రంలో మరొక విశేషం ఉంది. ఎవరైతే కాశీక్షేత్రం దగ్గర గంగానదిలో స్నానం చేస్తారో వారు అక్కడ గంగాజలాన్ని తీసుకువచ్చి కోటిలింగాల దగ్గర ఉండేటువంటి గోదావరి నదిలో ఆ జలాన్ని కలపాలి. గంగానదీ జలాలను రామేశ్వరంలో శివునికి అభిషేకంలో వినియోగించుకోవటం ఒక సంప్రదాయం. మరొక సంప్రదాయం ఏమిటంటే గంగా జలాలను ఇక్కడ గోదావరి నదిలో సంగమింపచేయటం. ఈ ఆలయంలో మనకి వీరభద్రస్వామి, అదేవిధంగా కాలభైరవుడు, నవగ్రహాలు, కుమారస్వామి మొదలైనటువంటి విశిష్టమైన శివ సంబంధమైనటువంటి పరివారమంతా ఉపాలయాలలో వేంచేసి వివిధ పర్వదినాలలో తమను అర్చించేటువంటి భక్తులందరినీ వీరందరూ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ కోటిలింగాల క్షేత్రంలో మరొక విశేషం ఉంది. అదేమిటంటే ఇప్పుడైతే పటిష్టమైనటువంటి గోదావరికి కరకట్టలు ఏర్పడ్డాయి, ఇబ్బంది లేదు. కానీ ప్రాచీన కాలంలో ఎల్లప్పుడూ గోదావరి పొంగి ప్రవహిస్తూనే ఉండేది. ఎంతకాలమైనా సరే వరద గోదావరి తగ్గకపోతే 108 మంది భక్తులు 108 బిందులతో ఆ వరద గోదావరి నీరు తీసుకువచ్చి కోటిలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తే ఆ రోజు నుంచి 3వ రోజుకి గోదావరికి వరద తగ్గేదని ప్రతీతి. ఈ విధంగా వివిధమైనటువంటి విశేషాలతో సుబ్రహ్మణ్య స్వామి మొదలైనటువంటి దేవతామూర్తులతో కొలువై ఉన్నటువంటి కోటిలింగాల క్షేత్రాన్ని దర్శించటం మన పూర్వజన్మల యొక్క సుకృత భాగ్య విశేషం. ఎంతో ప్రయత్నిస్తే తప్ప మానవులు తీర్థయాత్రలు చెయ్యలేరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి అనేకమైన విశిష్టమైనటువంటి దేవాలయాల్ని మనం దర్శించుకోగలుగుతున్నాం. వివిధ దేవతామూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా అటు గోదావరి నదిలో స్నానం, ఇటు ఈ గోదావరి నది తీరాన ఉండేటువంటి వివిధమైనటువంటి దేవతామూర్తుల యొక్క దర్శనం వల్ల మానవులకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. సర్పదోష నివారణకు, సత్సంతాన ప్రాప్తికై ఇక్కడ నాగశిలలను కూడా విశేషంగా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. సర్పదోష నివారణ ఏ వ్యక్తులకైతే జరుగుతుందో ఆ వ్యక్తులందరూ జీవితంలో ఎంతగానో అభివృద్ధి చెందుతారు. తమ సంతానం అభివృద్ధి చెందటానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మానవులు గోదావరి నదీ తీరంలోనే ఉన్నటువంటి మరొక దివ్యక్షేత్రం ఉమా మార్కండేయ స్వామి వారి దేవాలయాన్ని దర్శిస్తారు. అల్పాయుష్షు కలిగినటువంటి మార్కండేయుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యము అర్చిస్తూ ఉండేవారు. 16వ ఏట యముడు మార్కండేయుడి యొక్క ప్రాణాలు తీసుకోవటానికి రాగా చంద్రశేఖర 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 పాహిమాం అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే శివలింగం నుంచి ఉద్భవించిన పరమేశ్వరుడు యముణ్ణి శిక్షించి మార్కండేయుడికి ఎంతకాలమైనా సరే జీవించేటువంటి ఆ చిరంజీవి వరాన్ని అనుగ్రహించాడు. అటువంటి మార్కండేయ మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి దివ్య లింగాన్ని మనం
దర్శించుకుంటూ ఉన్నాము. ఉమా మార్కండేయ స్వామి వారి దేవాలయం కూడా పుష్పగిరి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఒక ఎత్తైన ప్రదేశంలో నెలకొని ఉన్నది. ఇది ప్రాచీనమైనటువంటి పౌరాణిక క్షేత్రం. పరమేశ్వరుడు ఆనంద తాండవం చేసేటప్పుడు ఆనందాశ్రువులు ఇక్కడ జాలువారి ఇక్కడ సరస్సు ఏర్పడితే ఈ సరస్సులో నీళ్లు తాగి ప్రజలందరూ చిరంజీవులుగా ఉన్నటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు తెల్లని పద్మంగా ఇక్కడ ఆ సరస్సు మీద కప్పి ఉండి తర్వాత ఈ ప్రాంతమంతా పుష్పగిరిగా పరిణామం చెందితే మరల ఈ యొక్క పుష్పగిరి మీద మార్కండేయుడు ప్రతిష్ఠించినటువంటి ఈ దివ్యలింగాన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం. మార్కండేయుడు ఎప్పటివాడు, ఎప్పటిది శివలింగము? యుగాల నాటి ఆ భవ్యమైనటువంటి దివ్య శివలింగాన్ని మనం వీక్షించి ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా దర్శించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది. చంద్రశేఖర మాశ్రయే మమ కింకిరిష్యతివై యమః అంటాడు మార్కండేయుడు. ఈ మార్కండేయ స్వామిని దర్శించిన వారికి ఎటువంటి అపమృత్యు దోషము ఉండదని పురాణ వచనం. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మార్కండేయ స్వామి వారిని దర్శించి ప్రక్కనే ఉపాలయంలో ఉండేటువంటి పార్వతీ అమ్మవారిని భక్తులందరూ సేవిస్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉన్నారని అమ్మవారు ఒక్కసారి వీక్షించండి. అసలు అమ్మవారు అంటేనే అలంకారం. అలంకార సంశోభితమైనటువంటి పార్వతీ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని వీక్షించటువంటి భక్తుల యొక్క కళ్ళు వేరొక వస్తువు వైపు తిప్పుకోవటానికి అవకాశం ఉండదు. పవిత్రమైనటువంటి సుగంధ పుష్పమాలికలతో, రత్నాభరణాలతో, దివ్యమైనటువంటి వస్త్రాలతో, రజిత మకర తోరణ ఛత్ర సముపేతంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షించటువంటి భక్తుల యొక్క అదృష్టమే అదృష్టము. కమలాచలాగ్ర మార్కండేయ శివశర శశి చంద్రికాధౌత సౌదవీధి అని స్వామివారిని అమ్మవారిని కమలాచలము అనేటువంటి పర్వతం మీద వేంచేసినటువంటి మూర్తులుగా భావించారు. ఉండు నేవీట మార్కండేయ మునినాథ సజ్జలింగ మనంగ శాసనుండు అనంటారు. అదేవిధంగా పద్మాద్రిపై రుద్రపాదంబులర్చించి చేరి మార్కండేయు శివుని భజించి అంటారు. ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి ఈ ఉమా మార్కండేయ స్వామి వారి యొక్క దేవాలయం మిగుల ప్రశస్తి వహించింది. స్వామివార్ల యొక్క ఉత్సవమూర్తులు, కళ్యాణమూర్తులను కూడా మరొక ఉపాలయంలో మనం దర్శించవచ్చు. వివిధ పర్వదినాలలో ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి కైంకర్యాలు, అభిషేకాలు జరగటమే కాకుండా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివార్లకు అమ్మవార్లకు జరిగేటువంటి కళ్యాణ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇక్కడ గోదావరి నదీ తీరంలో స్నానం చేసి తీరంలో వేంచేసి ఉన్నటువంటి ఈ ఉమా మార్కండేయ స్వామి వారిని శివరాత్రి నాడు ఎవరైతే సందర్శిస్తారో వారికందరికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని స్థల పురాణం ద్వారా మనకి తెలియబడుతూ ఉంది. ఈ మార్కండేయ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా వేంచేసి ఉన్నారు. ఇక్కడ కూడా ఒక విశేషాన్ని మీరు గమనించండి. శివలింగానికి అటు ఇటు రెండు పాము పడగలు ఉంటాయి. సర్పఫణాభాసితమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల మానవులకు శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయి. ఈ మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, అదేవిధంగా కంఠ సంబంధమైన, చెవులకు సంబంధమైన, నేత్ర సంబంధమైన వ్యాధులన్నీ సుబ్రహ్మణ్య స్వామిని గనక ఆరాధిస్తే ఆ వ్యాధులన్నీ తొలగిపోతాయి అని మనకి సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి విశేషమైన గాథల ద్వారా తెలియబడుతూ ఉంటుంది. అందువలనే ఇటువంటి ఇబ్బందులు పడేవాళ్లు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించినా, ఆయనకు అభిషేకాలు చేసినా, విశేషమైనటువంటి పూజలు సలిపినా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు తమ జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నిలువెత్తుగా కనిపించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. కటి వరదహస్తంతో స్వామివారి యొక్క నిలువెత్తు స్వరూపానికి ముందర శ్రీదేవి భూదేవి సహిత
వెంకటేశ్వర స్వామి వారి యొక్క శిలామూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు. స్వామివారికి శనివారము, శ్రవణ నక్షత్రము మొదలైనటువంటి సమయాలలో విశేషమైన పూజలు జరుగుతూ ఉండగా, మరొక ఉపాలయంలో లక్ష్మీదేవి సహితంగా నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. మమ దేహి కరావలంబం అంటూ ఆదిశంకరాచార్యుల వారు తమ శరీరం కోసం నరసింహస్వామి వారినే ప్రార్థించడం జరిగింది. శత్రు విజయానికి, వ్యాధులన్నీ ఉపశమింప చెయ్యటానికి నరసింహస్వామి వారి యొక్క ఆరాధన సర్వశ్రేష్టము. ఇటువంటి అద్భుతమైనటువంటి వివిధ దేవతామూర్తులతో ఈ ఆలయం శివ కేశవ స్వరూపంగా పరిఢవిల్లుతూ ఉంది. ఎన్నెన్నో కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి. మేధా దక్షిణామూర్తి స్వరూపంగా పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ స్వామివారిని సేవించిన వారికి చక్కగా చదువు అబ్బుతుంది. మేధా దక్షిణామూర్తికి శిష్యులు ఋషులట. ఋషులందరూ వృద్ధాప్యంతో ఉంటే యవ్వనంతో దక్షిణామూర్తి వారు విరాజిల్లుతూ ఉంటారు. మరొక ఉపాలయంలో లక్ష్మీదేవి సహితంగా శ్రీమన్నారాయణుణ్ణి భక్తులందరూ దర్శించుకుంటారు. మనం కోరుకున్న దైవాలన్నీ కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఈ ఉమా మార్కండేయ క్షేత్రం. పుష్పగిరిగా, కమలాచలంగా మార్కండేయులు పూజించినటువంటి పరమ పుణ్యక్షేత్రంగా ఉండేటువంటి ఈ ఆలయంలో సప్తాశ్వరధరుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క దర్శనం కూడా మనకి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. ఇది చాళుక్యుల కాలం నాటి అద్భుతమైనటువంటి విగ్రహం. అదేవిధంగా నవగ్రహాలయంలో కూడా వివిధమైనటువంటి రోజులలో, అంటే ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు, అటువంటి 7 వారాలలో స్వామివార్ల యొక్క వివిధమైనటువంటి నక్షత్రాలలో దేవతలకి ప్రీతికరమైన రోజులలో ఇక్కడ నవగ్రహాలను, అష్టదిక్పాలకులను భక్తులు సేవించుకుని ధన్యచరితులై తమ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి మరొక విశిష్టమైనటువంటి దేవాలయం రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయం. వైఖానస ఆగమ సంప్రదాయ ప్రకారంగా ఇక్కడ నిత్య నైమిత్తిక కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. పుట్టగానే వ్యాస మహర్షి తపస్సుకు వెళ్లిపోవటం వలన పుత్రప్రేమతో తద్విరహంతో పరాశర మహర్షి ఈ వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించి అర్చించేవారని పురాణాల ద్వారా తెలియబడుతూ ఉంది. 1323వ సంవత్సరంలో విమతస్థులు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అనంతర కాలంలో రెడ్డిరాజులు ఈ దేవాలయాన్ని పునః నిర్మాణం చేసి స్వామివారికి అనపర్తి అనేటువంటి గ్రామాన్ని దానం చేసి స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్తమైన సౌకర్యాలన్నీ వారు ఏర్పాటు చేయటం జరిగింది. మరల కొంతకాలం అయిన తర్వాత ఈ దేవాలయం శిథిలానికి రాగా కొచ్చెర్లకోట జమీందారు గారైనటువంటి వెంకట్రాయణం గారు ఈ ఆలయాన్ని పునః నిర్మించారు. వారు నిర్మించిన ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం. వేణుగోపాల స్వామి వారి ఆలయం చుట్టూ స్వామివారి యొక్క నామాన్ని స్మరిస్తూ అక్కడ ఉండేటువంటి కుడ్యాలపై వివిధ పౌరాణిక వృత్తాంతాలు, శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి గాథను తెలియచేసేటువంటి చిత్రాలను చూచుకుంటూ భక్తులందరూ అక్కడ ఉండేటువంటి విశ్వక్షేణు వారిని, వికనస మహర్షిని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ధ్వజస్తంభాన్ని, విమాన శిఖరాలను కూడా దర్శించుకుని ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. ఈ విధంగా చేయటం క్షేత్ర సంప్రదాయం. 16 స్తంభాలతో కూడుకున్నటువంటి ముఖమండపం స్వామివారికి దర్శన మండపంగా భక్తులందరూ సంభావిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే స్వామివారిని సేవిస్తూ అనునిత్యము వివిధమైనటువంటి పారాయణలు, పూజలన్నీ చేస్తూ ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. మహాప్రళయకాలంలో కూడా సమస్తమైన జగత్తులు నశించినా సరే ఈ వేణుగోపాల స్వామి మాత్రము ఎల్లప్పుడూ నిరంతరం
ఇక్కడై కొలువు ఉంటారని పురాణాల ద్వారా మనకి తెలుస్తూ ఉంది. శ్రీమద్ దివ్య కిరీట సంస్థితమణి శ్రేణీల సన్మస్తక కస్తూరి హరిచందనాక్షతిలక ప్రోద్భాసిపాల స్థల కర్ణాలంకృత రత్నకుండల యుగ భవ్యక్త గండస్థల విష్ణో మంగళ మాతనోతు భగవాన్ అర్చావతారోత్సవే అంటూ ఆ యొక్క స్వామివారిని, స్వామివారు గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి తత్వాన్ని భక్తులు సంభావిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడు రుక్మిణి సత్యభామ సమేత స్వామివార్ల యొక్క ఉత్సవమూర్తులతో కొలువై ఉన్న వేణుగోపాల స్వామి వారిని దర్శించండి. వ్యాస మహర్షి తండ్రైనటువంటి పరాశర మహర్షి ప్రతిష్ఠించినటువంటి దివ్యమూర్తి వేణుగోపాల స్వామివారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారంగా యుగ యుగాల నుంచి స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. త్రిభంగిగా స్వామివారు మురళిని ధరించి చిరు నగవులతో, సాలగ్రామ మాలతో, శంకు చక్రాలతో తనను కోరినటువంటి భక్తుల యొక్క కోరికలన్నిటినీ నెరవేర్చేటువంటి ముగ్ధ మనోహర సుస్నిగ్ధ సుందర లాస్యమూర్తి ఈ వేణుగోపాల స్వామి. రాజమహేంద్రవరంలో ఒక సంప్రదాయం ఏమిటంటే, భక్తులందరూ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే మొట్టమొదటిగా ఇక్కడ ఉండేటువంటి వేణుగోపాల స్వామి వారిని, మరొక ఉపాలయంలో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని, అదేవిధంగా ఇంకొక ఉపాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రాచీన కాలంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఉండేదట. శ్రీనాథుడు అంటాడు, వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలి కల్హారమాలిక గంధలహరి అంటారు. అంటే ఎక్కడైతే నరసింహస్వామి వేంచేసి ఉంటారో ఆ పర్వతాన్నంతా వేదాద్రి అనేటువంటి పేరుతో పిలవటం ఒక సంప్రదాయం. అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. కలియుగంలో స్వామివారు లేకుండా ఉన్న ప్రదేశం ఎక్కడైనా ఉన్నదా? అడుగడుగునా వెంకటేశ్వర స్వామి వారు ఈ కలియుగంలో భక్తులందరినీ సంరక్షిస్తూ సమస్తమైన మానవులకందరికీ కలియుగంలో మోక్షాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి స్వయం వ్యక్తమూర్తిగా తిరుమల మీద, అదేవిధంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వేంచేసి ఉన్నారు. ఈ దేవాలయంలో వేల సంవత్సరాలుగా పూజింపబడేటువంటి శాలగ్రామాల్ని దర్శించండి. అపురూపమైనటువంటి శాలగ్రామాలు ఇక్కడ నిత్యము అర్చక స్వాముల చేత పూజలందుకుంటూ ఉన్నాయి. ఈ శాలగ్రామాల యొక్క తీర్థమే భక్తులకందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. శాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దిని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభం అంటూ ఆ దివ్యమైనటువంటి శాలగ్రామ తీర్థాన్ని స్వీకరించి భక్తులందరూ పక్కనే ఉండేటువంటి గోదాదేవి అమ్మవారిని సేవిస్తారు. 12 మంది ఆళ్వార్లతో పరమ పుణ్యప్రదాయకంగా శ్రీ వైష్ణవ సంప్రదాయ అనుష్ఠాన పరులకందరికీ ఆనందాన్ని, పుణ్యాన్ని, ధర్మ పదాన్ని ఉపదేశించేటువంటి దివ్యమైనటువంటి ఉపాలయం ఈ గోదాదేవి అమ్మవారి యొక్క స్వరూపంతో కూడుకున్నటువంటి ఉపాలయం. అమ్మవారికి అనునిత్యము విశేషమైనటువంటి పూజలు, ముఖ్యంగా ధనుర్మాసంలో తిరుప్పావై పఠనము, అమ్మవార్లకి వివిధమైనటువంటి కైంకర్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరొక ఉపాలయంలో రాజ్యలక్ష్మి స్వరూపంగా అమ్మవారు వేంచేసి ఉన్నారు. ప్రాచీన కాలంలో రాజ్యానికి స్వరూపంగా లక్ష్మీదేవిని ప్రతిష్ఠించడం అనేది ఒక సంప్రదాయం. వైఖానస ఆగమంలో కూడా రాజ్యలక్ష్మి ప్రతిష్ఠా విధానం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రాచీన కాలంలో మహారాజులు ఈ విధంగా రాజ్యలక్ష్మిని వ్యస్తంగా ప్రతిష్ఠించి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి అద్దాల మండపం స్వామివారికి ఏకాంత సేవకు, పవళింపు సేవకు వినియోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ అద్దాల మండపాన్ని, వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీ నరసింహస్వామి వారిని వీక్షించి భక్తులందరూ పునః ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షించి తన్మయులవుతారు. శ్రీ రమణీ హృలోల కారుణ్య లతావాల కాంచనచేల గోరాహవ జయశీల శ్రీ రాజ మహేంద్రవర పురీ గోపాల అని
కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ స్వామివారి మీద పద్యం రచించారు. అదే ఆయన మొదటి పద్యం. అటువంటి తొలి పద్యంతో వేణుగోపాల స్వామి వారికి కవితా పుష్పార్చన గావించిన అటువంటి మహనీయులను ఆంజనేయ స్వామి వారిని సమస్తమైనటువంటి భక్తులందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ గోదావరి తీరంలో మరొక పుణ్యక్షేత్రాన్ని మనం దర్శిస్తున్నాం. ఈ క్షేత్రము శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. రాజగోపురాన్ని దర్శించిన తర్వాత భక్తులు లోపలికి వెళ్లి మొదటిగా వినాయకునికి నమస్కృతులు సమర్పిస్తూ ఉంటారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటూ ఆ వినాయకునికి సంప్రార్థన గావించి అప్పుడు భక్తులు ఆలయం లోపలికి ప్రవేశించి వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకుంటూ ఉంటారు. ఎవరైతే తమ కార్యక్రమాలలో మొట్టమొదటిసారిగా వినాయకుణ్ణి పూజిస్తారో ఆరాధిస్తారో వారు చేసేటువంటి సమస్త పనులన్నీ యోగ్యమై దిగ్విజయమై వారందరూ అభివృద్ధి పదంలోకి ముందుకు వెళతారు అనేటువంటి అంశం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇటువంటి వినాయక స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను కూడా భక్తులు సేవించుకుంటూ ఉంటారు. నవగ్రహాల యొక్క ప్రదక్షిణ నవగ్రహాల యొక్క దర్శనం వల్ల మన గ్రహస్థితి కూడా బాగుండి మనమందరం కూడా సర్వమాన హితకరంగా జీవనం కొనసాగిస్తూ ఉంటాం. ఆలయ ప్రాంగణాన్ని ఒక్కసారి వీక్షించండి. 2 నందులతో వివిధమైనటువంటి దేవతామూర్తులతో నిత్యము వేదపారాయణతో ధ్వజస్తంభ బలిపీఠాలతో త్రిశూల నందీశ్వరులతో నిత్యము భక్తుల యొక్క రాకపోకలతో ఈ ఆలయం కలకలలాడుతూ ఉంటుంది. ఈ 2 నందులు సంబంధించిన కథ ఏమిటంటే దేవాలయ ప్రతిష్ఠ చేసేటువంటి సందర్భంలో ఇక్కడ తవ్వకాలలో ఈ 2 నందులు లభ్యమయ్యాయి. ఆ 2 నందులు ఏ విధంగా అయితే దొరికాయో అదే విధంగా ఇక్కడ ప్రతిష్ఠ గావించారు. అటువంటి 2 నందులు ఎల్లప్పుడూ విశ్వేశ్వర స్వామి వారిని వీక్షిస్తూ ఉండగా భక్తులందరూ ఈ ఆలయంలో ఉండేటువంటి దేవతామూర్తులందరినీ సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ నెలకొన్న దైవం కాశీ విశ్వేశ్వర స్వామి వారు. అత్యంత ప్రాచీన కాలంలో ఇక్కడ ఉండేటువంటి దేవాలయం విమతస్థుల దాడి వల్ల ధ్వంసమవుతే సుమారుగా 200 సంవత్సరాల పూర్వం మరల కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. అటువంటి కాశీ నుంచి తీసుకువచ్చినటువంటి భవ్యమైనటువంటి శివలింగాన్ని మనం ఇప్పుడు దర్శించుకుంటూ ఉన్నాం. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా అమ్మవారి సమేతంగా కాశీ నుంచి తీసుకువచ్చినటువంటి ఈ స్వామివారిని వీక్షిస్తూ ఉంటే సాక్షాత్తు కాశీలో ఉండేటువంటి విశ్వేశ్వర స్వామి వారిని దర్శించిన అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంగళ విగ్రహం కూడా గర్భాలయంలో ఉండటం మరొక విశేషం. ఈ విధంగా అమ్మవారు స్వామివారు ఇరువురు ఒకే రూపంగా ఒకే స్వరూపంగా ఉండటం మనకందరికీ తెలుసు. అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్న ఇరువురు యొక్క తత్వము మహత్వము ఒకటే. మరల ఇప్పుడు స్వామివారిని వీక్షించండి. రజత కవచ అలంకారంతో నాగాభరణంతో వినూత్నంగా శోభిల్లేటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారు. ఇందాక కవచం లేనటువంటి స్వరూపాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు కవచం ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామి వారిని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు భక్త సులభుడు. ఎవరు ఎంతగా అలంకారాలు గావించినా అంతగా స్వీకరించి పరమానందపడేటువంటి స్వామివారికి అర్చక స్వాములు కర్పూర హారతిని సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సందర్శన భాగ్యాన్ని పొందినటువంటి భక్తులు ఇక్కడే ఉండేటువంటి బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శిస్తారు. ఈ అమ్మవారిలో ఒక విశేషం ఏమిటంటే అమ్మవారు పాలరాతితో చేయబడిన విగ్రహమే అయినప్పటికీ అమ్మవారి యొక్క ఒడిలో వినాయకుడు వేయించేసి ఉండటం మరొక విశేషం. క్షీరవర్ణ సౌపేతంగా వినాయక సహితంగా ఉండేటువంటి ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారిని 1956వ సంవత్సరంలో
ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీచక్ర సహితంగా ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో అటువంటి భక్తులకందరికీ సమస్తమైన సౌభాగ్యాలు కలుగుతాయి. చూడండి, అమ్మవారి ఒడిలో వినాయకుణ్ణి, వినాయకుడితో కూడుకున్న బాల త్రిపుర సుందరి అమ్మవారు ఈ ఆంధ్రదేశంలో మరెక్కడా కనిపించరు. ఇక్కడే కనిపించేటువంటి ఈ అపురూపమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని వీక్షించి భక్తులందరూ తరించాలని చెప్పి మనం సంప్రార్థన గావించాలి. ఎందుకంటే ఇటువంటి విశేషమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి దేవతామూర్తి యొక్క వీక్షణం మనకందరికీ శుభదాయకం. ఈనాడు ఆంధ్రదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే బాగా ప్రచారం పొందిన సంప్రదాయం అయ్యప్ప స్వామి సంప్రదాయం. శబరిమల నుంచి ప్రారంభమైన ఈ సంప్రదాయం ఈనాడు ఆసేతు హిమాచలం వ్యాపించి హైందవ ధర్మం మరింతగా పురోభివృద్ధి చెందటానికి తోడ్పడుతూ ఉంటుంది. హరిహరుల పుత్రుడైనటువంటి శాస్త్రగా పరిణితి పొందినటువంటి అయ్యప్ప స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ఆ నియమాలు పాటించి స్వామివారిని సేవిస్తారో ఆ సంవత్సరం వరకు ఉన్నటువంటి సమస్తమైన దోషాలన్నీ తొలగిపోతాయని మనకి వివిధమైనటువంటి పురాణాల ద్వారా అవగతమవుతూ ఉంది. మరొక ఉపాలయంలో రమా సహిత సత్యనారాయణ స్వామి వార్ల యొక్క స్వరూపాలు వీక్షించవచ్చు. రమా సత్యనారాయణ స్వామి వార్లకు ఇక్కడ ఎల్లప్పుడూ పూజలు. భక్తులందరూ స్వామివారి యొక్క సన్నిధిన సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకొని స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. రమా సత్యనారాయణ సహితమైనటువంటి ఈ ఉపాలయంలో హరిహరుల యొక్క ఉత్సవమూర్తులు కూడా ఉండటం ఒక విశేషం. సమస్త దేవతలందరూ ఆనందంగా కొలువై ఉన్నటువంటి మనోహరమైనటువంటి విశిష్టమైనటువంటి పుణ్యప్రదాయకమైన దేవాలయం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. అన్నపూర్ణాదేవి సహితంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో భక్తులందరూ వివిధమైనటువంటి దేవతామూర్తులతో సుబ్రహ్మణ్య స్వామి వారి స్వరూపంగా ఉండేటువంటి ఈ మహాసర్పాలను, సింధూర వర్ణంతో శోభిల్లేటువంటి నమస్కార ముద్రతో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని అనేక విధాలుగా సంకీర్తనలు, స్తోత్రాలు గావించి ఆ దేవతామూర్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. సింధూర వర్ణం అంటే స్వామివారికి పరమ ప్రీతి. అందువలనే ఆంజనేయ స్వామి వారికి అటువంటి వర్ణము లేపనం చేయబడుతుంది. ఇప్పుడు మనం బిందు మాధవ స్వామి వారి యొక్క దేవాలయాన్ని చూడబోతూ ఉన్నాం. రాజమండ్రి క్షేత్రంలో ఇదొక విశిష్టమైన అంశం. మనకు 5 మాధవ స్వామి దేవాలయాలు ఉన్నాయి. కాశీలో బిందు మాధవ స్వామి, ప్రయాగలో వేణీ మాధవ స్వామి, పిఠాపురంలో కుంతీ మాధవ స్వామి, రామేశ్వరంలో సేతు మాధవ స్వామి, త్రివేంద్రంలో సుందర మాధవ స్వామి, 6వ మాధవ స్వామి ఈ రాజమహేంద్రి పట్టణంలో ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ 5 క్షేత్రాల్లో ఉండేటువంటి మాధవ స్వామిని దర్శిస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో, రాజమహేంద్రవరంలో ఉన్న ఈ బిందు మాధవ స్వామిని దర్శిస్తే అటువంటి పుణ్యం లభిస్తుంది. మాధవి అనేటువంటి శబ్దానికి లక్ష్మి, భూదేవి అని 2 అర్థాలు ఉన్నాయి. అటువంటి మాధవికి భర్త కాబట్టి విష్ణుమూర్తికి మాధవుడు అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి బిందు మాధవ స్వామి వారిని భక్తులందరూ ఇక్కడ సేవించుకుని పరమానంద పడిపోతూ ఉంటారు. అందువలనే ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనేటువంటి పేరు వచ్చింది. కాశీలు కూడా పంచగంగా అంటే గంగా నదిలో పంచగంగలో కలిసేటువంటి సంగమ ప్రాంతం ఉంది. ఆ పంచగంగ సంగమ ప్రాంతంలో మనకి బిందు మాధవ స్వామి దర్శనమిస్తూ ఉంటారు. కాశీ క్షేత్రంలో బిందు మాధవ స్వామి, విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి ఏ విధంగా కొలువై ఉన్నారో ఇక్కడ కూడా శ్రీదేవి భూదేవి సహితంగా బిందు మాధవ స్వామి వారు, కాశీ విశ్వేశ్వర స్వామి వారు, అన్నపూర్ణాదేవి నెలకొని ఉన్నారు. కాబట్టి ఇది కాశీ క్షేత్రం. ఈ కాశీ క్షేత్రంలో మరొక అంశం ఏంటంటే ఇది తిరుమల క్షేత్రం కూడా. వెంకటేశ్వర స్వామి వారు సుప్రసన్నంగా, గంభీరంగా, భక్త హృదయానందకంగా ఇక్కడ మరొక ఉపాలయంలో వేంచేసి ఉన్నారు. స్వామివారికి కూడా విశేషమైనటువంటి పర్వదినాలలో అశేషంగా భక్త జనావళి తరలివచ్చి స్వామివారిని సేవించి
స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులందరూ గోదావరి నదీ తీర దివ్యక్షేత్రాల యొక్క దర్శనంలో ఒక అంశాన్ని గమనించే ఉంటారు. ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి దేవాలయాల్లోనూ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. నవీన కాలంలో నిర్మించబడిన దేవాలయాల్లోనూ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇందుగలడు అందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదుగు చూచినా అందుందే కలడు దానవాగ్రని వింటే అన్నట్లుగా ఎక్కడ చూచినా సరే ఆ స్వామివారే మనకు కనిపిస్తూ ఉన్నారు. సంతోషమాత, లక్ష్మీమాతల యొక్క పాలరాతి విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ మూర్తులను కూడా దర్శించి అమ్మవార్ల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. సూర్య భగవానుడు చాళుక్యుల కాలం నాటి విగ్రహంగా ప్రసిద్ధి. 1000 సంవత్సరాలకు పూర్వం ఛాయ, సంజ్ఞ అనేటువంటి భార్యలతోనూ అరుణుడు రథసారథిగా కలిగి దివిజాలతో పద్మాలను ధరించి సమస్తమైన లోకాలన్నిటికీ లోకబాంధవుడుగా సూర్యనారాయణుడు ప్రకాశిస్తూ ఉంటే, మరొక పక్క భక్తులకందరికీ విద్యను వసగేటువంటి విలక్షణమైనటువంటి స్వరూపంతో దక్షిణామూర్తి వేంచేసి ఉన్నారు. రాజమహేంద్రి పట్టణంలో సారంగధర మిట్ట అనేటువంటి ప్రాంతంలో సారంగధరేశ్వర స్వామి వారి ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రాజరాజ నరేంద్ర చక్రవర్తికి 2 భార్యలు రత్నాంగి, చిత్రాంగి. రత్నాంగి కుమారుడైనటువంటి సారంగధరుణ్ణి చిత్రాంగి ప్రేమించి విఫలమయ్యి ఒకానొక రోజు విందుకు రమ్మని ఆహ్వానించినప్పుడు సారంగధరుడు తిరస్కరించగా వేట నుండి తిరిగి వచ్చినటువంటి రాజరాజ నరేంద్రునికి సారంగధరునిపై లేనిపోని అంశాలన్నీ చెప్పి అతనిని శిక్షకు గురయ్యేటట్లుగా చిత్రాంగి ప్రవర్తించింది. రాజరాజ నరేంద్రుడు ఆగ్రహించి కుమారునికి కాళ్ళు చేతులు నరికివేసేటువంటి శిక్షని విధించాడు. అదిగో ఆ శిక్ష ఇక్కడే అమలు జరిగింది అని మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. కాళ్ళు చేతులు నరకబడినటువంటి సారంగధరుడు విలపిస్తూ ఉండగా శేషగిరి ఉన్నటువంటి మీననాథుడు అది విని సారంగధరుడికి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించగా ఆ మంత్రానుష్ఠానంతో పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింప చేసుకుని తిరిగి కాళ్ళు చేతులు సంపాదించి ఇక్కడ తన పేరు మీదుగా సారంగధరేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి మోక్షాన్ని పొందాడు సారంగధరుడు. అటువంటి సారంగధరుని చేత ప్రతిష్ఠింపబడిన 1000 సంవత్సరాలకి పూర్వం నిర్మించబడిన ఈ దేవాలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటూ ఉన్నాం. అపురూపమైనటువంటి శిల్పకళా శోభతో నందీశ్వరుడు దర్శన మండపంలో వేంచేసి ఉండగా అంతరాలయంలో మరొక నందిముఖంగా భక్తులందరూ సారంగధరేశ్వర స్వామి వారిని దర్శించి తరిస్తూ ఉంటారు. శివలింగముని దర్శించుకునే ముందర నందీశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకుని పరమేశ్వరుణ్ణి దర్శించుకోవటం అనేటువంటిది సంప్రదాయం. ఇదిగో సారంగధరుడు ప్రతిష్ఠించినటువంటి దివ్య శివలింగాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందటానికి అందరికీ సులభమైనటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే పంచాక్షరి నమఃశివాయ. ఈ మంత్రానికి గురువు అవసరం లేదు. శివుడినే గురువుగా భావించి ఈ యొక్క దివ్య మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో వారికందరికీ సర్వ సంపదలు కలుగుతాయి. సారంగధరుడు అనంతరం రాజరాజ నరేంద్రుడు ఇరువురు ప్రతిష్ఠించిన ఆ 2 శివలింగాలను మనం ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నాం. ఉభయ లింగ సంశోభితమైనటువంటి ఈ ఆలయంలో స్వామివార్ల యొక్క ఉత్సవ మూర్తులు కూడా గర్భాలయంలోనే నెలకొని ఉన్నాయి. ఓం నమఃశివాయ అనేటువంటి దివ్య మంత్రంతో మానవుల యొక్క సమస్తమైన పాపాలను పోగొట్టేటువంటి భక్త వశంకరుడైన ఈ శంకరుణ్ణి ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మనమంతా ప్రణతులు సమర్పిద్దాం. ఎటువంటి అపనిందలు అనుమానాలు మన మీద కలగకుండా, ఎటువంటి శిక్షలు మనకు కలగకుండా ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా జీవించే అనుగ్రహాన్ని పొందుదాం.
ఇది జరుగుతుంది, మీ కోరికలు నెరవేరతాయి అన్నట్టుగా బాల త్రిపుర సుందరీదేవి ఇక్కడ కొలువై ఉండి పరమేశ్వరునికి విన్నవించేటువంటి విన్నపాలన్నీ తాను వింటూ తనకు చెప్పినటువంటి కోరికలన్నిటినీ స్వామివారికి చెబుతూ ఇలా ఏకభావంతో వచ్చేటువంటి భక్తులందరినీ అనుగ్రహించేటువంటి స్వరూపంగా బాల త్రిపుర సుందరి అమ్మవారు మనకు సాక్షాత్కరిస్తూ దివ్యమైనటువంటి శోభతో అలరారుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా దసరా ఆ నవరాత్రుల సందర్భంగా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. సారంగధర మిట్ట ఎక్కటానికి కొద్దిగా ఇబ్బందే గాని శ్రమకోర్చి ఇక్కడ గనక వచ్చినట్టయితే అమ్మవారి యొక్క చల్లని కృపాకటాక్ష వీక్షణాలతో మన శ్రమంతా మర్చిపోతూ ఉంటాము. చారిత్రాత్మకమైన భవ్యమైన ఈ దేవాలయాన్ని దర్శించగానే మనలో కూడా ఒక నూతనోత్సాహం కలుగుతుంది. పక్కనే ఉండేటువంటి ఉపాలయంలో లక్ష్మీ గణపతి స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ స్వామివారికి కూడా కైమోర్పులు సమర్పించి ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి తొండంతో కూడుకున్న ఈ వినాయక స్వామి వారి యొక్క దర్శనం వల్ల భక్తులకి చక్కని విద్య, నిర్విఘ్నమైనటువంటి కార్యక్రమాల యొక్క శుభ పరంపర లభిస్తాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ వినాయక చవితి నాడు విశేషంగా పూజా కార్యక్రమాలు, ప్రతి బుధవారం నాడు స్వామివారికి ఇతరమైనటువంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. వివిధమైనటువంటి దేవతామూర్తులతో ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు దొరికినటువంటి ఇతరమైనటువంటి శిల్పాలతో ఆలయంలో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కూడా ఇక్కడ కొలువై ఉండటం, భక్తులందరూ ఈ దేవతామూర్తుల్ని దర్శించి సమస్తమైన సౌభాగ్యాలు పొందటం ఇక్కడ ఉండేటువంటి భక్తులకందరికీ విదితమైన అంశమే. మనం కూడా గోదావరి నదిలో స్నానం చేసి సారంగధర మిట్టకు వచ్చి ఇక్కడ కొలువై ఉన్నటువంటి వివిధ దేవతామూర్తుల్ని దర్శించి పుణ్యాన్ని పొందవచ్చు. ఇదిగో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే సారంగధరుడు యొక్క కాళ్ళు చేతులు నరకబడ్డాయి అని మనకి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. కత్తులు పట్టుకున్నటువంటి వారు సారంగధరుడు యొక్క కాళ్ళు నరకటము, అనంతరం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సారంగధరుడికి మరల ఆ అవయవాలు రావటం ఇంతకుముందు మనం విన్నాం. ఇక్కడ ఇప్పుడు గరుడ రూపంలో ఉండేటువంటి విగ్రహ స్వరూపాన్ని ఈ శిలావేదిక మీద చూడవచ్చు. ఇక్కడ గనక ఈ గరుడ రూపాన్ని దర్శించిన వారికి సర్పదోషము ఉండదని ప్రతీతి. ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వృక్షాలతో, మనోహరమైనటువంటి ప్రాకృతిక శోభతో, వివిధమైనటువంటి ఉపాలయాలతో ఈ ఆలయ ప్రాంగణం శోభిల్లుతూ ఉంటుంది. ఇది కళ్యాణ మండపం. ఇక్కడే స్వామివారికి వార్షిక ఉత్సవాల సందర్భంగా కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతూ ఉంటుంది. మరొక ఉపాలయంలో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు, మరొక ఉపాలయంలో కాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ఎక్కడ శివాలయం ఉంటుందో అక్కడ కాలభైరవుడు ఉండటం సంప్రదాయం. ఏ విధంగా అయితే వైష్ణవాలయాలలో గరుత్మంతుడు ఆంజనేయ స్వామి వారు ఉంటారో, ఈ విధంగా రాజమహేంద్రి పట్టణంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలను మనం దర్శించుకుంటూ ఉన్నాము. అపార వాత్సల్య స్వరూపమైనటువంటి గోదావరి నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే ఒక భావన కలుగుతూ ఉంటుంది. అమ్మవారిని దర్శించటానికి జన ప్రవాహం ఏ విధంగా కదులుతూ గోదావరి నదికి పయనమవుతుందో మనం ఈ దృశ్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రతిరోజు వేలాదిగా లక్షలాదిగా భక్తులందరూ గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉంటారు. బ్రహ్మగిరి ప్రాంతం నుంచి సముద్రం వరకు గోదావరి నది అనేక విధాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి తల్లిపాలు త్రాగి ఆనందంతో కేరింతలాడే చిన్ని శిశువులాగా ప్రవహిస్తుంది గోదావరి. అన్నప్రాసన వేళ శుభకర వస్తువులను తాకేందుకు ముందుకు పాకే చిన్నారిలా ప్రవహిస్తుంది గోదావరి. ఓనమాలు దిద్దుకునే వేళ
తొలి అక్షర వెలుగుల జిలుగుల జలతారులతో కూడుకున్న చిట్టి తల్లివలే ప్రవహిస్తుంది గోదావరి. నడకలు నేర్చి నడతలు తెలుసుకుని అన్నీ తానై ప్రవర్తించే ఎల జవ్వని వలె ప్రవహిస్తుంది గోదావరి. కష్టాలను ఆటంకాలను దాటుకుంటూ సంసారాన్ని ఓర్పుతో నిర్వహించే ఇల్లాలి వలె ప్రవహిస్తుంది గోదావరి. సమస్త ధార్మిక కార్యక్రమాలు నిర్వర్తించి ప్రశాంతంగా మోక్ష పదానికి చేరుకునే మహాపతివ్రత వలె సాగరంలో సంగమిస్తుంది గోదావరి. అటువంటి ఆ అపురూపమైనటువంటి గోదావరి నదిలో స్నానం చేయటం మన పూర్వజన్మల యొక్క సుకృతం. తతో గోదావరి ప్రాప్త్య నిత్యసిద్ధ నిషేవితాం రాజసూయమవాప్నోతి వాయులోకంచ గచ్చతి అని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. గోదావరిని కేవలం మానవులే కాదట, అదృశ్య రూపంలో అనేక మంది దేవతాగణాలు, సిద్ధులు, సాధ్యులు అందరూ ఆ గోదావరి నదిని సంసేవిస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఈ గోదావరి నదీ తీరం వెంట మునుల యొక్క ఆశ్రమాలు ఉండేవి. కాలక్రమంలో మునులు కనిపించటం లేదు, ఋషులు కనిపించటం లేదు. ఎక్కడ చూసినా మహాపట్టణాలు, పల్లెలు, మానవులు. అది కూడా ధర్మం లేకుండా కొంత మాత్రమే ధర్మాన్ని పాటిస్తూ. ఇటువంటి సందర్భంలో ఆ మహానుభావులంతా అదృశ్య రూపంలో ఈ దేవిని, ఈ గోదావరి మాతను సంసేవిస్తూ ఉన్నారట. నిత్య సిద్ధ నిషేవితాం అన్నారు. మనం అప్పుడప్పుడు వెళ్ళి నదుల్లో స్నానం చేస్తున్నాం, రోజు చేస్తున్నామా? ఎప్పుడూ మన నిత్య స్నానం ఇంట్లోనే. కాబట్టి నిత్యవారీ స్నానం వల్ల శారీరక మాలిన్యం తొలుగుతుందే తప్ప ఆధ్యాత్మిక చైతన్యం లభించదు. అటువంటి మహనీయుల, మహాత్ముల యొక్క స్పర్శ వల్ల ఈ గోదావరి నది మరింత పుణ్యవర్ధిని అయి పుణ్యవాహినిగా ప్రవహిస్తూ ఉన్నది. ఎన్నిసార్లు చూచినా సరే తనివి తీరని అందం ఆ గోదావరిది. ఎన్నిసార్లు స్నానం చేసినా సరే ఇంకా చెయ్యాలి స్నానం అనిపించేటువంటి అద్భుతమైనటువంటి జలాలతో ప్రవహించేటువంటిది ఈ గోదావరి నది. గోదావరి నది పేరు చెబితేనే తెలుగువారి హృదయం పులకరిస్తుంది. ఆ గోదావరి యొక్క అద్భుతమైనటువంటి జల దృశ్యాన్ని వీక్షిస్తే మనలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం ఉప్పొంగుతూ ఉంటుంది. అటువంటి గోదావరి నది మనకందరికీ జీవనధార అనేటువంటి అంశాన్ని గ్రహించాలి. గోదావరి నదీ జలాలను కాలుష్యం అనేటువంటిది అంటకుండా కాపాడుకోవాలి ఈనాటి మానవులందరూ. ఎందువల్లంటే గోదావరికి ఎవరి వల్ల ఇబ్బంది లేదు, ఇబ్బందల్లా మానవులకు వల్లే. అటువంటి మానవులే తమ ఇబ్బందులు తొలగించడం కోసం గోదావరి నదిలో స్నానం చేయడం ఎంత విచిత్రంగా ఉంది. గోదావరి నది శుద్ధంగా, పవిత్రంగా, పుణ్యంగా ప్రవహించాలి అనంటే ముందర మానవులమైనటువంటి మన యొక్క స్వార్థం తగ్గించుకోవాలి. కాలుష్య పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, రసాయనాలు, ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివన్నీ నదుల్లో వదిలి ఆ నదీ జలాన్ని కాలుష్యం చేయకూడదు. కాబట్టి నదులు మనకి జీవన ప్రదాతలు. వృక్షాలు లేకపోతే మన జీవనం ఉందా? కానీ చెట్టు కొట్టందే మానవుడికి నిద్ర పట్టదు. నదీ జలాలని విధ్వంసం చేయిందే మానవులు నిద్రపోవటం లేదు. వృక్షో రక్షతి రక్షితః అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో కష్టపడి వృక్షాలన్నింటినీ సమృద్ధంగా గావిస్తూ ఉన్నారు. కాబట్టి వృక్షాలని కాపాడండి, నదులను కాపాడండి, ప్రకృతిని కాపాడండి, మీరు జీవించండి. ఇది ఈనాటి నినాదం. మనం జీవనం చెయ్యాలంటే బాగా డబ్బు ఉండాలి, బాగా ఉద్యోగాలు ఉండాలి, ఆస్తులు సంపాదించాలి, చదువులు చదవాలి, పొలాలు కొనాలి. ఇది కాదు. ముందర మనం జీవించాలంటే మనం బ్రతకటానికి నేల సరిగ్గా ఉండాలి, నీళ్లు ప్రవహించాలి, పరిశుద్ధమైన గాలి కావాలి. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క జీవన విధానం మన హైందవ ధర్మంలో ప్రధానమైనది. అటువంటి ఆ గోదావరి నదీమ తల్లికి పుణ్యమైనటువంటి నమస్కృతులు సమర్పించుకుంటూ గోదావరి నదీ తీరంలో మున్సిపల్ స్టేడియంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర విధాలుగా కీర్తనలు గావిస్తూ స్వామివారి దివ్య చరణార విందాలకు ప్రణతులు సమర్పిస్తూ మరొక కార్యక్రమంలో పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి
వివిధ క్షేత్రాలను దర్శించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.